ఒక్కొక్కరిలోనూ ఆత్మగా ఉన్నాను అని స్ఫురించే చిత్ప్రకాశమే భగవత్ స్వరూపము. అర్థమైంది కదా? ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాను అన్న స్ఫురణ ఉంది కదమ్మా. ఆ చిత్ప్రకాశమే భగవంతుడు. భగవంతుడంటే నిజమైన భగవంతుడు వాడే. మిగతావన్నీ ఆ భగవత్ శక్తి వల్ల ఈ నేను అనేటువంటి ఈ జీవుడు ఊహించుకున్న ఊహారూపాలు, ఊహాకల్పనలు, మిగతావన్నీను. ఎందుకంటే వీడే ఒక కల్పన. కల్పన అంటే భావన. ఆ భావనయే స్వరూపముగా కలిగిన ఈ జీవుని యొక్క భావనలో తోచేవాడే బయట నీకు కనిపించే దేవుడు. ఈ దేవుడు నాకు ఎలా తెలుస్తున్నాడు అని గనక ఈ జీవుడు తన్ను తాను ప్రశ్నించుకుంటే అదిగో అసలైన దేవుడు నీ హృదయంలో ప్రకాశిస్తాడు. ఆ చిత్ ప్రకాశం అందే నేననే జీవుడు, ఈయన దేవుడు ఆయన దేవుడు అనేటువంటి భావనా రూపమైన బాహ్య దైవాలు ఉన్నట్టు తోస్తున్నాయి. దైవాలేమిటి? బాహ్యంగా కనిపించేవి ఏవైనా అంటే. కాబట్టి ప్రతి ఒక్కరిలోనూ ఆత్మగా ఉన్నాను అని స్ఫురించే చిత్ప్రకాశమే భగవత్ స్వరూపము. ఉప్పొంగే ప్రేమతో హృదయమైన ఆత్మని అనగా భగవంతుణ్ణి ధ్యానించకపోతే ఆ దోషం భగవంతునిది ఎలా అవుతుంది చెప్పండి? దేవుడు గమనించాలి, దైవం యొక్క అనుగ్రహం మాకు కావాలి, ఆ దేవుడు మమ్మల్ని రక్షించాలి అంటున్నాం మనం. నేను ఇంత ప్రార్థిస్తున్నా, అంత ప్రార్థిస్తున్నా, ఇవి చేసా అవి చేసా, అయినా దేవుడి కరుణ నా మీద రాలేదు అంటూ ఉంటాం మనం. కానీ నీ హృదయంలోనే తనకి తానే ఉన్నానని స్ఫురిస్తున్న స్ఫురణే భగవంతుడని చెప్పినప్పుడు నేను నువ్వు అనకుండా ఒక్క క్షణం ఉంటే ఒక స్ఫురణ రూపంగా ఏదుందో అదే దైవం అని మనకు అనుభవానికి వస్తుంది కదా. ఆ దైవం యొక్క ప్రకాశంలోనే నేను అనే జీవుడు, ఆ జీవుడి భావంలోనే ఈయన దేవుడు ఆయన దేవుడు అనేటువంటి బాహ్య రూపాలు ఉన్నాయి. ఈ బాహ్య రూపాలన్నీ నేను జీవుడను అనుకునేటువంటి మన భావనలు. నేనెవడినా అని చూస్తే భావన తొలగిపోయి భగవంతుడే. ఇంత స్పష్టంగా నీ హృదయంలోనే తనకు తానుగా అనకుండా అనుకోకుండా ఒక స్ఫురణ రూపంతో నిన్ను, నీ దేహాన్ని, నిజంగా తెలియబడే జగత్తుని ప్రకాశింపచేస్తున్న నిర్వికారమైన పరమాత్మ మరి ఇప్పుడు నీకు అనుభవానికి వచ్చాడా? స్పష్టంగా వస్తాడనకు, ఇప్పుడు రాలేదు, స్పష్టంగా వచ్చాడమ్మా. అది మరి అలా వచ్చినప్పుడు ఉప్పొంగే ప్రేమతో నీ హృదయమే అయిన ఆత్మస్వరూపమైన భగవంతుణ్ణి ధ్యానించకపోతే ఆ దోషం భగవంతుడిదా నీదే? నాదే. కాబట్టి భగవంతుణ్ణి ధ్యానించని వారిదే అవుతుంది. నిజమైన భగవంతుణ్ణి ధ్యానించాలి అంటే ఆయన ఎక్కడున్నాడు అని వెదికి చూస్తే నాకు ఈ శరీరానికి నా చేత తెలియబడే ఈ జగత్తుకి ఆధారమై నా యందే స్ఫురత్ స్వరూపంలో, ప్రజ్ఞాస్వరూపంలో, ప్రకాశ స్వరూపంలో చిత్ ప్రకాశమై ఉన్నాడు. అతడు నేను అని అనడు, అనుకోడు. కాబట్టి నువ్వు కూడా నేను అని అనుకోకు. అదే ప్రేమ పూర్వకంగా ఆ సమస్త లోకాలకి ఏకైక దైవమైన ఆ పరమాత్మని ప్రార్థించుట, ధ్యానించుట. కాబట్టి మనస్సు అంతర్ముఖమై దేహమే నేను అన్న అహంభావం నశిస్తే నేనని అఖండంగా వెలిగే సత్పదార్థమే మన ఆత్మస్వరూపము అని తెలుస్తుంది. మనకు తెలిసిందా లేదా? అయితే మనకి నేను దేహమన్నా
భావన, అహంభావన నశించలేదు లేండి, తాత్కాలికంగా బోధ వల్ల అణిగింది. అణిగి స్వరూపం తెలియబడింది. ఇంకా తెలియబడిన తర్వాత దాన్ని నువ్వు పట్టుకుని ఉంటే దీనికి ఇదే రాలిపోతుంది. దాన్ని ఒక్కసారి పొంది మళ్ళీ దీన్ని చుట్టేసుకోవడం అలవాటైపోయింది. అందుచేత ఇది పోవడం లేదు. అర్థమైందా? మనస్సు అంతర్ముఖమై దేహమే నేనును అహంభావము నశించగా నేను నేను అని అఖండంగా వెలిగే సత్పదార్థమే మన ఆత్మస్వరూపము. అదే భగవంతుని దివ్య అనుగ్రహము. ఆ దివ్య స్వరూపాన్ని నీవు శుద్ధ బుద్ధితో గ్రహించి ఆయన ఎట్లున్నాడో నువ్వు అట్లుండు. అది ఉన్నట్లు మనం ఉండుటయే తపస్సు, జ్ఞానము, యజ్ఞము, యాగము, తపము అన్ని నేను అదే. అది చేయమంటే చెయ్యం, ఇది చేయమంటే 1000 కోట్లు. ఇక ఆ ఉత్సాహం, ఆ భక్తి, ఆ వెల్లువ చేసేస్తాం. మంచి పనులేండి, లోకంలో పడి తిరిగేదానికంటే మంచివే, కాదనడం లేదు. కానీ అది నిజమైన పరమాత్మ దర్శనం కాదు. అర్థమవుతుందా? కాబట్టి మనస్సు అంతర్ముఖమై దేహమే నేననే అహంభావం నశించగా నేను నేను అఖండంగా వెలిగే సత్పదార్థమే మన ఆత్మస్వరూపము. అదే భగవంతుని దివ్య అనుగ్రహము. గుణాతీతమై మనోతీతమైనదే అయినా ఆ సద్వస్తువు కరుణతో భక్తులను తరింపచేసే నిమిత్తం ఇదిగో సద్గురు రూపంలో అవతరిస్తుంది. అది గుణాతీతమై ఉంది, మనసుకి కూడా అతీతమై ఉంది. అయినా సరే ఆ సద్వస్తువు కరుణతో తన్ను ఆశ్రయించిన భక్తులని తరింప చేయడం కోసం సద్గురు రూపంలో వచ్చి నీ మాయని తొలగిస్తుంది. మనస్సు అంతర్ముఖమై దేహమే నేను అన్న అహంభావము నశించగా నేను నేను అని అఖండంగా వెలిగే సత్పదార్థమే మన ఆత్మస్వరూపము. మన ఆత్మస్వరూపం ఏమిటి? మనసు అంతర్ముఖం అవ్వాలి. అంతర్ముఖం అవడం అంటే ఏమిటి? ఈ లోక దృష్టిని అంతటిని కాసేపు వదిలి గురువు చెప్తున్న బోధలో నేను అన్నటువంటి ఆ తలంపు. కాబట్టి నేను అని అనుకోకు. అదే అంతర్ముఖం అవడం అంటే. అలా అంతర్ముఖమైనప్పుడు దేహమే నేను అన్న భావన నశిస్తుంది. నేను నేను అని అఖండంగా వెలిగే ఆ సత్పదార్థమే మన ఆత్మస్వరూపము. అదే భగవంతుని దివ్య అనుగ్రహము. ఇంకా అంతకంటే మరి రుజువులు, సాక్ష్యాలు కావాలంటే అవి చెప్పగలిగిన వాళ్ళు, అవి చెప్పినవి నచ్చితే అది పొందగలిగిన వాళ్ళు అటు పోండి. ఇంతకంటే ఇంక దివ్యానుగ్రహము, ఎందుకంటే భగవంతుని అనుగ్రహము ఎక్కడా లేదు అంటున్నారు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులైన దక్షిణామూర్తి స్వరూపులైన రమణులు. కాబట్టి మన హృదయంలో నేను నేను అంటూ అఖండంగా తనకి తానే ప్రకాశిస్తున్న ఆ సత్పదార్థమే మన స్వరూపము. అదే భగవంతుని దివ్య. నీ స్వరూపము నీకు తెలియబడడం కంటే భగవంతుని దివ్య అనుగ్రహం ఇంకేమిటి? అనుగ్రహము గుణాతీతమై మనోతీతమైనదే అయినా కూడా ఆ సద్వస్తువైన పరమాత్మ కరుణతో భక్తులను తరింపచేసే నిమిత్తము సద్గురు రూపంలో అవతరిస్తుంది. మరి మనకు అర్థమవుతుందిగా ఎంత చెప్పినా. అందుచేత ఇంతసేపు బాహ్య వ్యామోహాలతో, బాహ్యం నుంచి వచ్చే గొప్ప గొప్ప క్రియలతో ఏదో పొందాలనుకుంటున్నామే గాని అన్నిటికీ మూల కారణం నీ లోపల, నీ అంతరంలో ఉంది అన్న సంగతి మనకి తెలియకపోవడం చేత దానిని మనకి ఎక్కడో వెతుక్కుంటున్నారు పాపం వీళ్ళందరూను. వాళ్ళకి నిజస్వరూపాన్ని, తమలోనే ఉన్న తమ స్వరూపాన్ని బోధింప చెయ్యాలని పరమాత్మని దివ్య కరుణతో ఆ భగవంతుడే గురు రూపాన్ని ధరించి వస్తాడు. భగవంతుడు, గురువు, అనుగ్రహము, ఆత్మ ఇవన్నీ సత్యం యొక్క వివిధ రూపాలే. భగవంతుడన్నా, గురువన్నా, అనుగ్రహమన్నా, ఆత్మ అన్నా, పరమాత్మ అన్నా, బ్రహ్మం అన్నా, ప్రజ్ఞ అన్నా, ప్రకాశమన్నా, తెలివి అన్నా ఒకటే.
దానికి ఆయా సందర్భాల్లో పెట్టిన పేర్లు అంతే. మరి అక్కడ ప్రజ్ఞ అన్నారమ్మా, ఇక్కడ పరమాత్మ అంటున్నారు, ఆరెవరో బ్రహ్మం అంటున్నారు, వీళ్ళెవరో ఏదో అంటున్నారు అనకండి, అన్ని అదే. అవునమ్మా. వాడు చెప్పే అలవాటుని బట్టి ఆ మాట మాట్లాడతారు అక్కడ అంతే. కాబట్టి భగవంతుడన్నా, గురువు అన్నా, అనుగ్రహం అన్నా, ఆత్మ అన్నా, ప్రకాశం అన్నా, జ్ఞానం అన్నా ఆ పరమాత్ముడే, సత్యం యొక్క వివిధ రూపాలే. ఇక దైవ అనుగ్రహ రూపమైన ఆత్మానుభవం గల భక్తులు మనసు, దైవ అనుగ్రహ రూపమైన ఆత్మ అనుభవము గల భక్తుల మనసు, ఇంతో అంత అప్పుడప్పుడు ఆత్మానుభవం కలుగుతోంది కదా మనకి, కలుగుతుందమ్మా. ఆ భక్తుల మనసు శుద్ధ సద్రూపంగా వెలుగుతూ ఉంటుంది. మాటి మాటికి ఆ ఆత్మ అనుగ్రహములో మునిగి ఉంటున్నటువంటి భక్తుల యొక్క మనస్సు శుద్ధ సద్రూపంలో వెలుగుతూ ఉంటుంది. ఇంతవరకు భ్రాంతికి కారణమైన ఈ చిజ్జడ గ్రంథి అనగా అహంకారము ఇక తల ఎత్తదు. ఎంతసేపు అంతర్ముఖమై స్వరూపమునందు నిష్ట కలిగి ఉంటున్నాడు గనక అతడికి ఈ దేహం మీద ఎక్కువ ధ్యాస వచ్చి దీని వ్యామోహాల కోసం ఇక అస్సలు ఇంద్రియాలు వెళ్ళనే వెళ్ళవు, మనసు వెళ్ళనే వెళ్ళదు. కాబట్టి నేను అంటే ఈ దేహం అన్న అహంకార భావన తల ఎత్తదు. హృదయంలో అణిగి చక్కగా ఉండి 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 నశిస్తుంది అంతే. హృదయంలోనే నిలిచి ఉండడం చేత నేను అన్న అజ్ఞాన భావన తొలగిపోయి తన స్వరూపములో చేరి తన స్వరూపమును పొందుతుంది. నిత్యము ఉప్పొంగి ప్రవహిస్తున్న భగవద్ అనుగ్రహమనే అమృత జలాలలో జీవులందరూ సహజంగా మునిగే ఉన్నారు. మనందరం కూడా భగవంతుని అనుగ్రహమనే అమృత జలాలలో మునిగే ఉన్నాము. ఓహో, దేవుడి అనుగ్రహంలో ఉన్నామా మనందరం అని. ఓహో, మరైతే కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి, ఈ అన్యాయాలు అక్రమాలు ఏమిటి? భగవంతుని అనుగ్రహంలో ఉన్న వాళ్ళకి బాధలు భయాలు ఉండవు కదా అని అనిపిస్తుంది కదా. అనిపిస్తుందా అనిపించదా? అనిపిస్తుందమ్మా. కానీ అవి దేహం నేను అనుకునే భావనకే అమ్మా. నిత్యం ఉప్పొంగి ప్రవహిస్తున్న భగవద్ అనుగ్రహము అనే అమృత జలాలలో జీవులందరూ సహజంగానే మునిగి ఉన్నారు. అయినా వారు మాయకు లోనైపోయి దుఃఖిస్తున్నారు. భగవంతునిలోనే మునిగి ఉన్నాము మనం. భగవంతుని విడిచి క్షణకాలము కూడా లేము. ఎవ్వరైనా దైవాన్ని విడిచి ఉండగలరా? ఉండలేరమ్మా. మరి ఉన్నామంటే దైవములోనే, దైవం వల్లనే ఉన్నాము. మరి అది తెలుస్తున్నప్పుడు ఇక దైవం దగ్గర భయమే ఉంటుంది లేదమ్మా. మరి దైవం దగ్గర భయం ఉంటే వాడు దేవుడు ఎలా అవుతాడు? అంచేత ప్రతి ఒక్కరూ దైవ అనుగ్రహములో మునిగి ఉన్నారు. అయినా వారు మాయకు లోనే దుఃఖిస్తున్నారు. అయినా మనం దుఃఖిస్తున్నాం. మరి దైవ అనుగ్రహంలో మునిగి ఉండి కూడా మనం ఎందుకు దుఃఖిస్తున్నాం? మరి మనకు దుఃఖాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, భయాలు వస్తున్నాయి, అహంకారం మమకారాలు వస్తున్నాయి, రాగద్వేషాలు వస్తున్నాయి. దైవానుగ్రహంలో మునిగి ఉన్న వారికి ఏవీ రావు కదా. మనకి ఎందుకు వస్తున్నాయి? వాళ్ళు మాయకు లోనై ఉన్నారు గనక దుఃఖిస్తున్నారు. ఏమిటో మాయకు లోనే ఉండడం, దేవుళ్ళో ఉన్నారు, మీకు దుఃఖం లేదు అని ఆయనే చెప్తున్నాడు. మాయకు లోనైపోయి ఉన్నారు, అందుకు దుఃఖిస్తున్నారు కూడా ఆయనే చెప్తున్నాడు అనిపిస్తుంది మనకి. పొంగి ప్రవహిస్తున్న గంగా నది మధ్యలో నిలబడి తన దాహాన్ని తీర్చుకోవడం ఎలాగో తెలియక పరితపించే మూర్ఖుని వంటిదే ఇది. స్వచ్ఛమైన గంగా నది పొంగి ప్రవహిస్తుంటే దాని మధ్యలో నుంచున్నాడట. నించొని నాకు దాహం వేస్తోంది, ఎవరైనా నాకు మంచినీళ్ళు ఇవ్వండి, నాకు మంచినీళ్ళు ఇచ్చే దిక్కు లేదు, నాకు దాహం వేస్తోంది, నా నాలుక ఎండిపోతోంది, నన్ను రక్షించండి, నీళ్ళు ఇచ్చి రక్షించండి అన్న వేడుకుంటున్నాడట ఒకడు. వాడిని ఏమంటాం మనం? ఈకలోతు నీళ్లలో ములిగున్నావా, నీకు దాహం వేస్తుందా? మరి నీ గడ్డం వరకు ఉన్న నీళ్ళని ఇట్లా నోట్లో పోసుకుంటే దాహం తీరుతుందిగా. దాహం వేస్తుందట, నీళ్లు తేవాలట వాడికి, వాడి నీళ్ల మధ్యలోనే ఉన్నాడు. అలాగే అఖండ
కరుణా సముద్రుడైన భగవంతుని దివ్య కరుణలోనే మునిగి ఉన్నాము. భగవంతుడే నా నేను నిండా నిండి ఉండకపోతే నేననలేను, ఈ నేను కదిలి మెదలలేదు, ఇంద్రియాలు వాటి పనులు చెయ్యలేవు, జగత్తు తెలియబడదు. అవునా కదా? భగవంతుని విడిచి నువ్వు ఎక్కడున్నావు? లేనమ్మా. మరి భగవంతుడి లేకపోతే నువ్వే లేవు కదా. మరి భగవంతుడిలోనే మునిగి ఉండి, భగవంతుడిని నిండి ఉండి, భగవంతుని దృష్టి ద్వారా నీ ఇంద్రియాలు పని చేస్తుంటే, నీ శ్వాస ఆడుతుంటే, నీ దేహంలో జీవము నిలిచి ఉంటుంటే, నేనున్నానని నువ్వు అనగలుగుతున్నావు అంటే భగవంతుని కరుణ జలధిలో నువ్వు నిండుగా మునిగి ఉండబట్టే కదా. విడిచి ఉన్నావా? లేనమ్మా. మరి ఇంక నన్ను కరుణించు దేవుడా, నాకు దుఃఖం రాకూడదు దేవుడా, నాకు బాధలు రాకూడదు దేవుడా, నన్ను ఎవరో తిట్టకూడదు దేవుడా, నన్ను అందరూ పొగడాలి దేవుడా, దేవుడా రక్షించు దేవుడా. మరి అనేవాడు ఎలా ఉన్నాడు? పీకలోతు నీళ్లలో ములిగి దాహం వేస్తుంది నీళ్లు తిండు అని ఏడ్చేవాళ్ళ లేడు మరి. అయితే ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి? దైవానుగ్రహం ఎప్పుడు ఉందమ్మా. నేనున్నాను అంటే ఆయన అనుగ్రహం వల్లనే అమ్మా. ఆయన అనుగ్రహము కాదు, ఆయనలోనే ఆయనదే ఆయన అంతే. ఆయన అంటే రెండో వస్తువు లేదమ్మా. ఇంకా దేవుడు లేని క్షణమేది? దేవుడు లేకపోతే ఏముంది? ఉన్నదే దేవుడు. అంచేత జీవుల అందరిలా అనుగ్రహ దృష్టి గల ఆ సర్వేశ్వరుడు చెడ్డవారిని మాత్రం అనుగ్రహించకుండా ఎందుకు తృణీకరిస్తారండి? అందరూ తన యందే ఉండగా, తనవారే అయి ఉండగా చెడ్డవారిని మాత్రం వదిలేస్తాడా? చెడ్డవాడని నువ్వంటున్నావు గాని దేవుడు ఎప్పుడు అనలేదే ఎవరిని? అన్నాడా? అనలేదమ్మా. చెడ్డవాడిని జీవింపజేస్తున్నాడు, మంచివాడిని జీవింపజేస్తున్నాడు. వీడు చెడ్డవాడు వీడిని జీవింప చెయ్యను అని దేవుడు అనుకోవడం లేదే. మరి ఎందుకు చెడ్డవాళ్ళని తృణీకరిస్తాడు? కనబడే వస్తుజాలానికి అభిన్నమై అంతటా నిండి ప్రకాశించే భగవంతుని అనుగ్రహ వీక్షణాలు మనకు కనపడుతున్నటువంటి ఈ జగత్ జాలానికి, ఈ వస్తు జాలానికంటే వేరుగా మళ్ళీ అంతటా నిండి ప్రకాశించే భగవంతుని అనుగ్రహ వీక్షణాలు అన్నిటిపైన సమానంగా ప్రసరిస్తూనే ఉంటాయి. భగవంతుని అనుగ్రహం లేదని ఎవరికైనా అనిపిస్తే అందుకు కారణం వాళ్ళ చిత్తభ్రాంతే. చిత్తం నిండా అజ్ఞాన అంధకారం నిండి ఉండడం చేత అట్టివారు రేచీకటి ఉన్నలాంటి వాళ్లే. అర్థమైందమ్మా? ఎవరైనా దేవుడి అనుగ్రహం కోసం వెంపర్లాడుతున్నారు అంటే వాడంతా మోహంలో ఉన్నవాడు, వాడంతా అజ్ఞాన అంధకారంలో ఉన్నవాడు మరొకడు లేడు. ఇంకిప్పుడు ఏం చేస్తావో చెప్పు. ఏమీ లేదమ్మా. ఏం చేస్తావు నువ్వు? అనకుండా అనుకోకుండా చెయ్యడానికి నువ్వెవరివే? అది చెయ్యడానికి నువ్వెవరివే? ఏ చేత చెయ్యబడుతోన్నా, ఏది ఏది ఎలా జరుగుతోన్న ఆయన కదా. ఇక నువ్వెక్కడున్నావు? నువ్వు ఏం చేయగలవు? ఏమీ లేదమ్మా. మరి ఇంకనే అమ్మా ఈ ఒక్క ముక్క చాలదా అమ్మా? చాలమ్మా. కాబట్టి దైవ అనుగ్రహము అంటే అది అని చెప్తూ ఇక సచ్చిదానందము అన్న అంశాన్ని గురించి, అన్యములను తెలుసుకునే మోహరూపమైన మనస్సుని ఎంతసేపు బయట ఉన్న వాటిని, వాళ్ళని, వీళ్ళని, దాన్ని, దీన్ని తెలుసుకోవడం, ఎంతసేపు వీటిని తెలుసుకోవడం, వాటిని తెలుసుకోవడం, అలా ఉందని తెలుసుకోవడం, ఇలా ఉందని తెలుసుకోవడం, ఎంతసేపు మోహరూపమైన అన్య విషయాల చింతన కోసం వెళ్లే మనస్సుని బాహ్య విషయాలు ఎందు ప్రసరింప ఎన్నిసార్లు చెబుతున్నాడో వద్దు వద్దు వద్దు. బాహ్య
విషయాలలోకి వెళ్ళవద్దు. ఉం? వద్దు. కోరి నువ్వు నిప్పుల కుంపట్లో కదా మాయా మోహంలో బంధంలో పడేసుకున్నవాడు అయిపోతున్నావు నాయనా. వద్దురా, వద్దు 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 అని చెప్తా. తెలుస్తుంది కదమ్మా అది కూడా. అన్ని విషయాలు తెలుసుకోవాలి. అది ఆరా. మాటల కోసం మోహ రూపంలో కొట్టుకుపోతున్న మనస్సుని వద్దు అని బాహ్య విషయాల నుంచి విషయాల మీద ప్రసరింపనివ్వకుండా నాను అని హృదయాన్ని ఆశ్రయించి అంతర్ముఖుడైతే ఆ సచ్చిదానందం నిత్య సిద్ధంగా అనుభవానికి వస్తుంది. ఒక్క అడుగు వేయి చాలంటున్నాడు ఆయన. ఎంతసేపు నేను ఇంద్రియాలను పట్టుకుని బాహ్య విషయాల్లో ఊరేగాలి, మళ్ళీ వాటినన్నిటినీ లోపల వేసుకుని లోపల మళ్ళీ వాటిల ఊహల్లో తిరగాలి. ఇన్ని సంవత్సరాలు ఇలాగే వెళ్ళింది. ఏం మిగిలింది నాకు? అప్పుడు ఆ క్షణానికి నాకు సంతోషంగా ఉంది కదండి, చాలు. ఆ క్షణానికి ఏదో సంతోషం లేకపోతే ఎందుకు వాటి మీదకి వెళ్తాం మనం? చాలు. మరి సంతోషాన్ని తెచ్చిన ఆ విషయాలు దుఃఖాన్ని తెస్తున్నాయి. అది ఆ దుఃఖం వల్ల రాగద్వేషాలు ముప్పిరిగొంటున్నాయి. మరి దానికోసం లోపల మళ్ళీ కుళ్ళి ఏడుస్తున్నావు. అది ఎవరు తెచ్చారు? అవే కదా, ఆ బాహ్యమైనవే కదా. అందుచేత ఘోరంత తీపి కోసం మరి కొండంత చేదుని మింగడానికి సిద్ధమవుతున్నాం మనం. దీని విషయాల్లో సంతోషం ఉండదని కాదు, సంతోషం గోరంత, దుఃఖం కొండంత. మనకేమో దుఃఖం గోరంత, సంతోషం కొండంత అన్న భ్రమ కలిగిస్తోంది. అందుకు ఊరేగుతున్నాం. అంతే, లేకపోతే ఎందుకు ఊరుకుతామమ్మా? కాబట్టి చిత్స్వరూపమైన చిత్స్వరూపమే మన చిత్తం. వృత్తి రూప చలనం లేకుండా చిత్స్వరూపమైన మన చిత్తము వృత్తి రూప చలనము లేక కదలిక ఉన్నట్లయితే, అంటే తలంపులు రూపములో కదులుతూ ఉంటే చిస్వరూపమే మన చిత్తము. అంటే మన మనస్సు చిస్వరూపమే అయి ఉన్న మన మనస్సు కదలికలు కలిగి ఉన్నట్లయితే, అది ఇది అలా ఇలాంటి తలంపుల రూపమైన కదలికలు కలిగి ఉన్నట్లయితే తాను ఉనికియే. కదలికలు ఉన్నట్లయితే తన ఉనికిని అది గుర్తించదు. తలంపులే జగత్తులోకి వెళ్ళిపోతుంది. అలా కదలికలు లేకుండా ఉంటే తాను ఉనికియే అయి ఉన్నాను అన్న సద్వస్తువే తాను అని ఎరుగుతుంది. ఇప్పుడు ఎరుగుతున్నాం కదా మనం. ఇలా సత్వము చిత్వముతో మిళితమైతే ఆనందం వస్తుంది. ఆ సత్స్వరూపము చిత్స్వరూపంతో ఏకమై ఉంటేనే ఆనందం. ఉండడం సత్ అయితే ఉన్నానని ఎరిగి ఉండడం చిత్. అదే నిజమైన శాశ్వత ఆనందము. ఆ ఆనందము సచ్చిస్వరూపమైన తాను తప్ప మరెవరూ కాదు, తానే. ఒకవేళ నువ్వు బాహ్య విషయాల్లో ఏ సుఖమో ఏ సంతోషమో పొందినా ఆ సుఖము సంతోషము నీ లోపలి నుంచి నీ చిత్తము క్షణకాలం ఆగడం వల్ల ఉప్పొంగి వస్తున్న నీ స్వరూపపు ఆనందమే. ఆనందం నీలో నుంచే, మనసు కాసేపు ఆగేసరికి ఆనందం నీలో నుంచే వస్తుంటే ఆ వస్తువు నాకు వచ్చిందిగా అందుకు అనుకుంటున్నావు. ఆ వస్తువు వచ్చినందుకట. అవును కదండి. మరి ఆ వస్తువు వచ్చేసరికి మనసు సంతోషంతో ఒక్క నిమిషం ఆగుతుంది. ఆగితే లోపల నుంచి ఆనందం వస్తుంది. కానీ లోపల నుంచి వస్తుంది అనుకోవట్లేదు. అది ఆ వెలుపల వస్తువు నాకు రావడం వల్ల వచ్చింది కాదు, నువ్వు ఆగడం వల్ల వచ్చింది. నువ్వు ఆగడం వల్ల వచ్చింది నీకు ఆనందం.
బయట నుంచి ఒక వస్తువు నీకు రావడం వల్ల ఆనందం రాలేదు. ఒక్క క్షణం నువ్వు ఆగావు, అప్పుడు నీ నిజస్వరూపపు ఆనందం ముప్పిరిగొని రాగా నీవు అది వెలుపల ఒక వస్తువు నాకు రావడం వల్ల వచ్చింది అనుకుంటున్నావు అంటున్నారు. మరి మనకేమో ఎంతసేపు కూడా మనం అనుకున్న అవుతుంటే, మనం కోరుకున్న వస్తువులు మనకు వస్తుంటే, మనకి నచ్చిన వారి ద్వారా మనకి మెప్పులో దిప్పులో వస్తుంటే మనకు ఆనందం వచ్చింది అనుకుంటున్నాం. దానివల్ల వచ్చింది ఆహా నన్నిలా అన్నారు ఆహా అని ఆగుతున్నావు. అదిగో ఆగిన క్షణంలో నీ హృదయంలో ఉన్న ఆనందం పొంగుతోంది. నేను నేనన్న ఈ భావన ఒక ఇనప గోడలాగా నీ నిజస్వరూప సచ్చిదానందానికి అడ్డుగా ఉంది. ఒక్క క్షణం ఆ అడ్డుగోడ తొలుగుతుంది. తొలిగేసరికి సూర్యప్రకాశం వెలువై ప్రవహించినట్లు నీలో నుంచి ఆనందం ఉబుకుతోంది. నేను ఆగడం వల్ల నాలోనే ఆనందం నీ లోపల అనుభవిస్తున్నప్పుడు బయట అనుభవిస్తున్నావా? లోపలే. ఎంత సంతోషంగా ఉందో, ఎంత సంతోషంగా ఉందో గొంతులేస్తగా లోపల నుంచే కదా అనుభవిస్తున్నావు. మరి బయట అనిపించినట్టు మాట్లాడుతున్నావేంటి? ఆ బయట నుంచి ఏదైనా ఒక వస్తువు వస్తే, లేకపోతే నువ్వు అనుకున్నది జరిగితే, అది ఆ సంఘటన జరగడం వల్లనో ఆ వస్తువు మనకి రావడం వల్లనో నాకు ఆనందం వచ్చింది అని అనుకుంటే పోనీ వస్తే దాన్ని నువ్వు ఎక్కడ అనుభవిస్తున్నావు? ఆ వస్తువులో అనుభవిస్తున్నావా? ఆ సంఘటనలో అనుభవిస్తున్నావా? లేదమ్మా. మరి నీలోనే కదా అనుభవిస్తున్నావు. నాలో నేను ఎలా అనుభవిస్తున్నా అంటే నీలో ఆనందం కాసేపు నేనన్న భావన ఆగింది, నీ నిజస్వరూపపు ఆనందం ఉబికింది, అనుభవంలోకి వస్తుంది. అందుచేత ఆగు. ఆగితే నిజస్వరూపం ఉప్పొంగి పరలను చూస్తావు. ఆగకుండా అది ఇది అలాగా ఇలాగ ఇచ్చేస్తే గొప్ప, వచ్చేస్తే గొప్ప, అది వస్తే గొప్ప, ఇది వస్తే గొప్ప, ఇది ఇలా రావాలి, అది అలా రావాలి, దీనికి ఇది చేయాలి, ఇది ఇలా చేయాలి, వాళ్ళు అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అది చెప్పాలి, ఇలాగ నువ్వు ఒక్క క్షణం కూడా ఆగకుండా తలంపుకి సందు లేకుండా గొలికేసుకుంటూ పోతే ఏమైపోతుంది? నీ నిజ స్వరూపాన్ని అది కప్పేస్తుంది. ఇక ఈ బయట నుంచి వచ్చేవే గొప్పలుగా అనిపించి దీనిలో పడి కొట్టుకుంటున్నావు. ఇక్కడెక్కడా సారం లేదు. ఈ జగత్తులో నుంచి ఏ విషయాల నుంచి నువ్వు ఏ సుఖాన్ని అనుభవిస్తున్నా ఆ సుఖం నీలో నుంచే వస్తుంది. అబ్బా ఎంత మంచి పాట, ఆహా అని ఆగావు. ఇక చూడు, మనసు పరవశించింది. నువ్వు అనుకుంటావు పాట వల్ల పరవశించింది అనుకుంటున్నావు. అలాగే మాట, ఎంత మంచి మాట అంటున్నావు కదా. అలా అన్నప్పుడు నీకు ఏ విధమైన భావాలు కదలడం లేదు. కదలనప్పుడు నీ హృదయంలోని ఆ జ్ఞాన ప్రకాశమే వెలువై బయటకు వస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను అనుకుంటున్నాను, ఈ బోధలు చెప్తున్నప్పుడు మీ మనసు చెప్తున్న విషయం మీదే నిలిచి ఉంది కదా. ఈ వింటున్నప్పుడు కలుగుతున్న ఆనందం వినేశాక ఉంటుందా? మరి ఎందుకు ఉండడం లేదు? ఆ వింటున్నప్పుడు నీ చిత్తము అణిగి ఉంది, నీలోనే ఉన్నటువంటి చిత్స్వరూపము పొంగుతోంది. అందుకు ఆ ప్రశాంతమైన ఆనందం కలుగుతోంది. మళ్ళీ వెండం అయిపోయాక మళ్ళీ నీ చిత్తం చిందివేస్తూ ఉంటుంది, ఆనందం మరుగైపోతుంది. వివరణ తెలుస్తుందా? కాబట్టి చిత్స్వరూపమైన చిత్తము వృత్తిరూప చలనం లేక కదలిక లేక ఉన్నట్లయితే తాను ఉనికి అయి ఎరుగుతుంది. ఇలా సత్వము చిత్వముతో మిళితమైతేనే ఆనందం అవుతుంది. ఆ ఆనందము సచ్చిత్ స్వరూపమై తానుగా తప్ప మరెవరున్నారు అక్కడ? పోనీ ఎవరైనా ఉన్నారా?
ఎవరున్నారు? నువ్వు నీ లోపల ఆనందిస్తున్నప్పుడు ఇంకొక రెండో వాళ్ళు ఉన్నారా అక్కడ? లేరమ్మా. ఏ విషయాన్ని అనుభవిస్తున్నప్పుడు కూడా నీ ఆనందాన్ని నువ్వే అనుభవిస్తున్నావు, కానీ రెండో వాళ్ళు ఎక్కడున్నారు? లేరు. ఇతరులతో పంచుకుంటున్నాం అనుకుంటున్నాం. ఉహు. ఇతరులతో పంచుకోవడం కాదు, పంచుకోబడదు. నీలో ఆనందాన్ని నువ్వే అనుభవిస్తుంటే వాళ్ళు కూడా వాళ్ళలోనే వాళ్ళ ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఉహు. నువ్వు వాళ్ళకి ఏం పంచిపెట్టట్లా. ఉహు. పంచిపెట్టడం నువ్వు వాళ్ళ దగ్గర లేకపోతే కదా. అది అర్థం అవట్లేదు మరేంటో. లేదమ్మా, అర్థమవుతుందమ్మా. తనని సత్తు అని తెలుసుకోవడమే బ్రహ్మానందము. ఉహు. నేను సత్స్వరూపాన్ని, ఎప్పుడు ఉన్నవాడను అని తెలుసుకుంటే చాలు. ఉహు. దేని భయాలు ఉండవు కదా. ఉండవమ్మా. ఇప్పుడుండి ఒకప్పుడు లేకపోతే భయపడాలి, బాధపడి వేళంది రేపు ఉంటుందో ఉండదో బాబోయ్ అని ఆడవాలి. ఉహు. కానీ నువ్వు సత్స్వరూపానివై ఉన్నావు కదా ఉహు. అని తెలుసుకోవడమే బ్రహ్మానందం. ఇంక దానికి దుఃఖం ఎందుకుంటుంది? ఉహు. ఆత్మస్వరూపమైన తనని శరీరం అనుకునే మోహబుద్ధే చిత్తమైంది. అది ఉహు. నా చిత్తం అదే. ఉహు. ప్రకాశ స్వరూపమైన తనని జడమైన శరీరము అనుకోవడం తోటే చిత్తమవుతుంది. ఈ మిథ్యాభావనలోనే దుఃఖం నీకు కలుగుతోంది. ఉహు. అట్లు కాకుండా తనను ఆత్మ అని తెలుసుకున్నావనుకో, తెలుసుకుంటున్నావు అనుకుందాం. ఉహు. మరి ఇప్పుడు చిత్తం అనేటువంటి చలన రూపం పోయి చిద్రూపమునందుట ఇప్పుడు ఇక్కడే మనకు అనుభవానికి వస్తుందా లేదా? వస్తుందమ్మా. ఇప్పుడు ఏమైంది? చిత్తం చలించటం లేదమ్మా. ఉహు. నేను ఇప్పుడు ఈ పుస్తకాన్ని చదువుతూ మాట్లాడుతున్నాను మీతోటి, కానీ నా కళ్ళు పుస్తకాన్ని చూడడం లేదు, ఏ దృశ్యాన్ని చూడడం లేదు. నా చెవులు దేనిని వినడం లేదు అసలు. నా మనసు దేనిని భావించడం లేదు అసలు. ఒక అచిత్ స్వరూపమందే, చిత్ స్వరూపమందే నిలిచి ఉంది. అప్పుడు అవరోధాలు లేకుండా సచ్చిత్ ఆనంద స్వరూపం నిరవధికంగా శాంతి రూపంగా ప్రవహిస్తోంది. అవునా? నేను ఇది చదువుతూ దిక్కులు చూస్తూ అలా ఇలా చూస్తూ ఇలా చూస్తూ వాళ్ళని వెళ్ళి చూస్తూ వాళ్ళ వీళ్ళని తెలుసుకుంటూ ఈ పుస్తకం చదువుతూ నీకు అర్థాలు చెప్తున్నాను అనుకో, అది ఇలా ఉండదమ్మా. అసలు వెళ్ళదమ్మా. ఏది ఉండని హరిహర బ్రహ్మాదులు వచ్చేది కూడా నుంచొని చిత్తము ఆ దృశ్యం మీదికి వెళ్ళదు. అది మేము అనుభవిస్తున్నామమ్మా, అలాగే అనుభవిస్తున్నాం. మరి ఎందుకు ఎప్పుడు ఇగో ఈ ధార ఆగకుండా అని మీ చిత్తం అడ్డు పక్కకు తొలగింది గనక ఈ బోధ వినే సమయంలో మీ చిత్తం యొక్క అడ్డు పక్కకి తొలుగుతోంది కాబట్టి చిత్ స్వరూపం ప్రవహిస్తోంది. మళ్ళీ బోధ అయిపోయిందనుకో తక్కువని వచ్చేస్తారు ఆవిడ. తనని సత్ అని తెలుసుకోవడమే బ్రహ్మానందము. ఆత్మ అయిన తనని శరీరము అనుకునే మోహబుద్ధే చిత్తము. ఈ మిథ్యాభావంలోనే దుఃఖము కనిపిస్తోంది. ఇప్పుడు దుఃఖం ఎక్కడ కనిపిస్తుందో తెలిసింది కదా. తెలిసిందమ్మా. మరి ఎక్కడ దుఃఖము లేదో కూడా తెలిసింది కదా. మరి దుఃఖం ఎక్కడుందో తెలిసింది, దుఃఖం ఎక్కడ లేదో తెలిసింది. మరి దుఃఖం వద్దనుకునేవాడు దుఃఖం ఉన్న చోటికి వెళ్తాడా? వెళ్ళాడు. కాబట్టి అలా కాకుండా తనని ఆత్మ అని తెలుసుకుంటున్నప్పుడు, ఇప్పుడు తెలుసుకుంటున్నాం కదా, చిత్తమని చలన రూపం పోయింది. ఇప్పుడు చిద్రూపము పొందుతూ ఉండడం చేత తననే తాను సత్స్వరూపంగా తెలుసుకోగలుగుతోంది. అందుకు ఈ సచ్చిత్ల ఐక్యమే ఆనందమయమగుట చేత దుఃఖము అంటూ ఎప్పుడు లేకుండా తానే సచ్చిత ఆనందము అనే సత్యం గోచరిస్తుంది అని ఇక్కడ మనకి భగవాన్ ఇస్తున్నటువంటి ఉపదేశం. ఆ చిత్తం యొక్క అడ్డు తొలగితే చాలు.
నువ్వు ఒకసారి రెండుసార్లు ఇలా చేస్తే రాదు. మాటి మాటికి మాటి మాటికి ఉహు. ఇంకా ఇదే పనమ్మా. చిత్తాన్ని చిత్తులో ముంచి ఉంచడమే. ఉహు. అంటే నేను అనుకున్నా, అది అనుకోదుగా మరి. ఉహు. ఆ చిత్స్వరూపము అంటుందా అనుకుంటుందా? అనదు, అనుకోవడం. కాబట్టి నువ్వు కూడా అనుకోకు, ఉహు. అలా ములిగి ఉండు. ఉహు. అప్పుడు ఇక ఈ దుఃఖం పూర్తిగా సమస్య పోతుంది, అసలు లేదు. ఉహు. అప్పుడు సచ్చితానందమే తానేనని సత్యం నీకు అనుభవంగా గోచరిస్తుంది అని ఇక్కడ భగవాన్ ఉపదేశం. తర్వాత చిత్ అయిన ఆత్మకి, చిత్ అంటే జ్ఞానం కదూ, చిత్ అంటే ప్రకాశం కదూ, ఉహు. చైతన్యం. చిత్ అంటే ఆ ఆత్మకిను జడమైన ఈ శరీరానికిను ఉహు. వెయ్యబడిన అసత్యపు ముడి, నేను వాణిని అనుకున్న ముడి, ఇదే ముడి. ఉహు. ఎందుపదగా జీవుడనే అజ్ఞానం, దానివల్లే నేను జీవుణ్ణి అంటూనే నేను దేహాన్ని అన్న మోహంలో పడిపోతున్నావు. ఇదే బేటముళ్ళు పడిపోయింది. అవునమ్మా. మరి ఈ జడ శరీరాన్ని నేను అనే అభిమానాన్ని వదిలితే చిత్స్వరూపమే ఉంది. చిస్వరూపమే కేవల సత్ మాత్రంగా తానుగా మిగిలి ఉంటుంది. ఉహు. ఉంటుందా? ఉహు. అందుచేత ఆనందం కూడా ఎప్పుడు తానే అయి ఉన్నది. ఇదిగో ఈ కాని దానితో నువ్వు వేసుకున్న అజ్ఞానపు ముడి, నేను జీవుణ్ణి, నేను దేహాన్ని అనే అవిద్య వల్ల కలిగిన ఈ చిక్కుముడి వదలాలి. ఉహు. వదలాలి అంటే సద్గురు బోధతో నేను ఇదేనా అని ఎప్పుడైనా సందేహం కలుగుతుందా ఎవరికైనా? కలగనే కలగదు, ఎవ్వరికీ కలగదు. అవునమ్మా. గురువు వచ్చేవరకు తెలియదమ్మా. గురువు వచ్చినా కూడా ఏదో భక్తులుగా చలామణి అయిపోతూ ఇలా ఉన్నాం అలా ఉన్నాం, ఆ బోధ తెలుసు ఈ బోధ తెలుసు అని తెలుసుకునే వాడిగానే ఊరేగాం. ఉహు. కానీ ఈ నేనెవరు, అసలు ఈ శరీరం నేనేనా అని ఎప్పుడైనా ఎవరైనా పరిశీలించుకున్నారా? ఉహు. పరిశీలించుకోవాలి, అలా చూసుకోవాలి అనే డౌట్ ఎవరికైనా కలుగుతుందా? అదేమిటి అలా ఎవరు అనుకుంటారు? మరి ఎలాగూ నేనేగా అనుకుంటాం, అవునా? ఉహు. మరి అదే ఆ ముడి ఎలా వదులుతుంది? కాదు కాదు కాదని వేదాలు శాస్త్రాలు గురువులు ఎంతమంది చెప్పినా కాదు అని అనుకుంటామే గాని అది మనకి కాకుండా పోవడం లేదు. మన పరిశీలనాత్మకంగా చూసుకుంటే ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోదాం. ప్రభావతి నువ్వు కూడా అనుకోండి, పాపం ఏం చేయలేరో తెలియదు అంచేత మనం ఇప్పుడు ఈ క్షణంలో ఈ వయసులో ఇక్కడున్నాం, అవునా? ఉన్నావా? మరి ఇప్పుడు ఒకసారి వెంటనే వెనక్కి 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 ఎక్కడో ఏదో ఊరిలో ఏదో ఇంటిలో ఏదో హాస్పిటల్లో మీ అమ్మ నిన్ను కందా? అప్పుడు ఉన్నావు కదూ? అప్పుడు ఎలా ఉన్నావు? అప్పుడు ఏదో ఎలాగో ఉన్నావు, నీకు తెలియదు. అదే కదా ఆ శిశువు మారి 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 మారి, అవునా? అది బాల్యంగా, ఆ శరీరమే మళ్ళీ యవ్వనంగా, ఆ శరీరమే ప్రౌఢత్వంగా, ఆ శరీరమే వృద్ధాప్యంగా, ఇప్పుడు ఇలా ఉన్నది ఆ శరీరమే కదూ? ఒక్కసారి దానిని దీన్ని పోల్చుకో. అదే ఇదా అని ఎప్పుడు నీకు డౌట్ వచ్చిందా? అవును, మరి అప్పుడు పుట్టాను అదే కదూ ఇది అంటావు. కానీ అప్పట్లో ఇది ఉందా? లేదా. మరి అదే ఇది అంటావేమిటి? కాదమ్మా. క్షణ క్షణం క్షణ క్షణం క్షణ క్షణం మారిపోతూనే ఉంది, మారిపోతూనే ఉంది, మారిపోతూనే ఉంది. అది నువ్వా?
అదే ఇదా? మరి ఇది రేపు చచ్చిపోతుంది, నేను చచ్చిపోతా అంటావు, అవునా? కానీ సరైన సద్గురు ఉండి సరైన బోధ ఉంటే, అవును అప్పటి నా చిన్న పిల్లప్పుడు అప్పుడేమో ఇలా అయ్యింది, అప్పుడేమో అలా అయ్యింది, వాళ్ళెవళ్ళో ఇలా అన్నారు, మా అమ్మ ఇలా అంది, మా అక్క ఇలా అంది, మా అత్తమ్మంది, ఈ తాతమ్మ ఇలా అంది, అవన్నీ అప్పుడు. అలాగే అప్పుడు ఆ పెద్ద జబ్బు వచ్చింది, ఈ జ్వరం వచ్చింది, ఈ బాధ వచ్చింది, ఎక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళాం, అలాగలాగా అలా పెళ్ళయింది, మొగుడు వచ్చాడు, ఇల్లు వచ్చింది, అత్తగారు వచ్చారు, అత్తగారి ఆడబడుచులు దెప్పుళ్ళు, ఇవన్నీ 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 ఇలా 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 ఇవన్నీ కలిగాయా లేవా? కలిగాయి, తొలిగాయా లేవా? తెలియపోయాయి. శరీరంలో బాల్యము కలిగింది, తొలిగిందా లేదా? మరి ఏది ఏడ్చావా? లేదమ్మా. మరి నువ్వే అది కదా, అది పోతే ఎందుకు ఏడవట్లేదు? అప్పుడు నువ్వు అదే కదమ్మా, అది పోయినందుకు ఏడ్చావా? లేదమ్మా. అయితే యవ్వనం వచ్చింది, అది పోయింది, ఏడుస్తున్నావా? మరి ఎందుకు ఏడవట్లేదు? అలాగే వృద్ధాప్యము వస్తుంది, అది పోతుంది, ఈ శరీరము వచ్చింది, ఇది పోతుంది, ఎందుకు ఏడుస్తావు? నా బాల్యం పోయినప్పుడు నేను కనీసం అయ్యో బాల్యం వెళ్ళిపోతుంది అని ఆడవలేదే, యవ్వనం వెళ్ళిపోతుంది అని ఆడవలేదే, ప్రౌఢత్వం వెళ్ళిపోతుందని ఆడవలేదే, వృద్ధాప్యం వచ్చి మీద పడినా ఆడవట్లేదు, ఉంటా ఉంటా ఊరేగుతానే అనుకుంటున్నావే, చావొస్తుంది అంటే ఎందుకు ఏడుస్తున్నావు? అవి వచ్చి వెళ్ళినప్పుడు ఏ ఏడ్పు లేకుండా నిర్వీకారంగా ఉన్నాను కదా, అలాగే ఇది పోయినా ఉంటాను. ఉంటానమ్మా. మరి నేను ఎప్పుడూ ఉన్నానా లేదా? ఉన్నానమ్మా. మరి ఆ ఉన్నది నువ్వా, ఈ రకరకాలుగా మారిపోతున్న ఇది నువ్వా? ఉన్నదే నేనమ్మా. ఎన్నో సంఘటనలు జరిగాయి బాల్యం నుంచి ఇప్పటి వరకు, వాళ్ళు వీళ్ళు అలాగా ఇలాగా, మంచిలు చెడ్డలు మంచి అవన్నీ ఎన్నెన్నో జరిగాయి, ఏవి ఇప్పుడు లేవుగా? లేవు. మరి ఇప్పుడు జరుగుతున్నాయి, ఇవి మాత్రం ఉండవుగా? ఉండవా? మరి ఉన్నదెవరు? నేనే. మరి ఆ నేనెవరు? అది ప్రశ్న కలిగే వరకు వీడికి జన్మలు పోవు, పాపాలు పోవు, దుఃఖాలు పోవు, అజ్ఞానం పోనే పోదు అంటున్నారమ్మా. చిత్ అయినటువంటి ఆత్మకి ఇదిగో ఈ జడమైన శరీరానికి ఇది నేను అన్న భావన రూపమైన అజ్ఞానపు ముడి. ఈ అభిమానాన్ని ఒక్కసారి వదిలేయి, ఇదే నేనైతే, ఇది తల్లి గర్భంలోంచి బయటికి వచ్చిన క్షణం నుంచి మారి 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 ఎన్నో రాగద్వేషాది ఇష్టాది సుఖ దుఃఖాది అనేక వ్యక్తులతో కూడిన సంబంధ బాంధవ్యాలతో ఉండి 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 అన్నిటినీ వదిలిపెట్టి మారిపోతోంది కదా, అది నాకు తెలుస్తోంది కదా, అవునా? ఇది ఒకప్పటికి నశిస్తుంది కదా, అవన్నిటినీ తెలుసుకుంటూ ఉన్న నేను మారలేదు కదా, నా చిన్నప్పుడండి అంటావు, అప్పుడు నువ్వు ఉన్నావు, అవునా? ఇప్పుడు నువ్వు ఉన్నావు. ఆ శరీరం అనేక రకాలుగా మారింది, బంధుమిత్రుల, స్నేహితుల, ఆస్తి ఐశ్వర్యాల, భోగ భాగ్యాల, రోగ యోగాల అన్ని అనుభవాలు రకరకాలుగా వచ్చి వెళ్ళిపోయాయి. నువ్వేమీ మారిపోకుండా అలాగే ఉన్నావు కదా. ఇప్పుడు ఇవేవో వస్తున్నాయి, ఇవి వెళ్ళిపోతాయి. మరి దీనికోసం ఎందుకు ఏడుస్తావు? ఎవరు నిన్ను అంటుకున్నాయా, పట్టుకున్నాయా, ముట్టుకున్నాయా? ఆకాశాన్ని ఏది అంటుకొని పట్టుకొని ముట్టుకొని కాల్చి తడపగలదు? లేదా. అలాగే అవి అంటుకోలేదు, నిన్ను ముట్టుకోలేదు, నిన్ను ఏమీ చేయలేదు. వాటి మానానికి అవి వచ్చాయి, పోయాయి. వాటిని అన్నిటినీ తెలుసుకుంటూ స్వరూపమై నువ్వు అలాగే ఉన్నావు. అలాగే ఈ పుట్టిన శరీరం చచ్చినా నువ్వు ఉంటావు. అట్టి నేను వీటినన్నిటినీ తెలుసుకునే చిస్వరూపాన్ని అన్న సత్య జ్ఞానం చెప్పితే వినికిడి మాటలు కాకుండా నిన్ను నువ్వు పరిశీలించుకున్నప్పుడు నీకు కలిగితే అదిగో ఈ ముడి వీడిపోతుంది. ఇది పుట్టింది, ఇది క్షణానికి మారుతోంది,
దీనితో పాటు అనేక అనేక సుఖ దుఃఖాది అనుభవాలు కూడా కలిగి తొలగిపోతూనే ఉన్నా ఇవన్నిటినీ తెలుసుకుంటున్న నేను పోలేదు, రాలేదు, ఉన్నాను. అట్టి నాకు చావు పుట్టుకలు లేవు. అట్టి నేను సత్స్వరూపాన్ని, ఇవి అన్నిటి యొక్క మార్పుల్ని తెలుసుకుంటూ ఉన్నాను కాబట్టి నేను చిత్స్వరూపాన్ని అని కేవలము చిత్స్వరూపమై కేవల సత్మాత్రంగా తాను మిగిలి ఉంది కదా ఇప్పుడు మనకి. చేతనే ఇక దుఃఖం అన్నది లేని ఆనందమే తానుగా ఎప్పుడూ ఉంటుంది. ఇంకా మరి ఇంతకంటే అనుభవపూర్వకంగా ఇంకా చెప్పడము అన్నది కుదరదు. మన బుద్ధి శుద్ధి పెట్టి అర్థం చేసుకోగలుగుతాం అంతే. అప్రమత్తతో కూడిన స్వరూప జ్ఞానం అప్రమత్తతో ఉండాలి. ఇప్పుడు తెలిసినట్టు సరిపోదు. ప్రతి నిమిషం ఇది కలుగుతోంది. పొద్దుండి ఏవేవో కలిగాయి, మనసులో ఆలోచనలు కలిగాయి, శరీరంలో పనులు జరిగాయి. కానీ అది ఇప్పుడు లేదుగా. ఇప్పుడు ఏవో జరుగుతూ ఉంటాయి, అవి కాసేపటికి ఉండవుగా. అది అప్రమత్తం ఉండడం అంటే. అప్రమత్తతో కూడిన స్వరూప జ్ఞానమే నిజమైన భక్తి. అది భక్తి అంటే అదమ్మా. కలిగి తొలిగే వాటి యందు కలుగక తొలుగక ఉన్న సద్వస్తువుని వదలకుండా ఉండడమే భక్తి. అదే శరణాగతి, అదే అర్పణ, అదే ప్రేమ. అద్వయ బ్రహ్మానంద రూపమైన ఆ స్వస్వరూప జ్ఞానమే ప్రేమతత్వంగా ప్రకటిస్తుంది. ఇంకప్పుడు అన్యము తనకంటే వేరుగా ఏదీ లేదు కాబట్టి ఎవ్వరూ తనకంటే తను బాధించేవాళ్ళు లేరు, తను బంధించేవాళ్ళు లేరు, తన్ని ఏదో సుఖపెట్టేవాళ్ళు లేరు, తను పొగిడేవాళ్ళు లేరు. అవునా? అప్పటికి దేని మీద రాగద్వేషాలు ఉంటాయి మనకి? దేని మీద రాగద్వేషాలు లేకుండా ఉండడమే నిజమైన ప్రేమ. ఒకరి మీద ప్రేమల వెల్లుళ్ళు కురిపించేసి కౌగలించుకోవడాలు, ఒకళ్ళ మీద ద్వేషాలు కురిపించి మరి శపిస్తూ ఉండడాలు, ఇవి ప్రేమలు కావు. ఎందుకంటే తనకంటే ఒక వస్తువు కనిపించదు. తనకంటే ఒక వస్తువా? ఎందుకంటే అద్వై రూపమైన సత్స్వరూప జ్ఞానమే. సత్స్వరూప జ్ఞానం ఎట్టిది? అవన్నీ కలిగి తొలుగుతూ ఉంటే కలగకుండా తొలగకుండా అవి కలిగి తొలుగుడు అని తెలుసుకుంటున్నాను. ఎవ్వరు ఏవి ఎలా చేసినా ఇది ఇలా ఉండదు, ఇది ఇలా ఉండదు. ఇంకా ఇలా ఉండదు అనుకున్నప్పుడు ఆ ఉన్న సంఘటన మీద నాకు రాగం ఎందుకు కలుగుతుంది, ద్వేషం ఎందుకు కలుగుతుంది? ఉంటుంటే దాన్ని బట్టుకు వేలాడచ్చు. అది పోతుంది కదా. ఇక నాకు రాగం ద్వేషం ఎందుకు కలుగుతాయి? అలాగే దేని పట్ల రాగద్వేషాలు కలగకుండా ఉండడాన్నే ప్రేమ అంటారు. ఒక దాని మీద రాగం, ఒక దాని మీద ద్వేషం కలిగితే దాన్ని ప్రేమ అనరు. లోకులందరూ అదే ప్రేమ అనుకుంటారు. అదే మోహం. ఒక క్షణం కూడా ఉండట్లేదు కదా, చూస్తూనే ఉన్నాం కదా మనం. ప్రతి సంఘటన జరుగుతుందమ్మా, అంతే చూస్తూ. సహజంగా ఉన్నదాన్ని సహజంగా చూస్తూ ఉండు. ఇప్పుడు సంఘటన జరుగుతుంది అంతే చూస్తూ ఉండదు. సహజం అది వచ్చింది, అది ఉండకుండా పోతుంది. అసహజం అప్పటికది ఉంది, అది పోతుంది. కానీ నువ్వు ఉన్నావు. ఇప్పుడు దేన్ని రమ్మంటావు, దేన్ని పొమ్మంటావు? ఏది వస్తే పొంగుతావు, ఏది వస్తే కుంగుతావు. ఇలాగ కుంగులు లేకుండా ఉండడమే ప్రేమ. దీన్నే ప్రేమతత్వము అంటారు. సత్తు, చిత్తు, ఆనందము, ఇవి 3 మాటలుగా చెప్పుకుంటున్నాం గాని 3 కాదు. ఒకే వస్తువా తన ఉనికిని అంటే సత్తుని తెలుసుకున్నటే చిత్తు. అదే సుఖము, అదే ఆనందము అని మనం తెలుసుకోవాలి. సత్ అంటే ఉన్నాను, చిత్ ఎదిగి ఉన్నాను అంతే. ఏ
భేదాలు లేని, ఏ బంధాలు లేని, ఏ బాధలు లేని శాంత స్వరూపమై ఉంటే ఆనందం. తనకంటే అన్యంగా మరి ఏదీ లేనప్పుడు ఇక బాధలు బంధాలు ఉండవు కదా, ఉండవు. అదే ఆనందం అని తెలుసుకోవాలి. అస్వరమైన మృణ్మయ శరీరమే అస్వరమైనటువంటిది, మృణ్మయమైన కుండ వంటిది ఈ శరీరము. ఇదే నేను అనే అభిమాన కారణంగా, ఆ కారణంగానే అహంకారం, నేను ఆకారానన్న కారణంగా లోకాలన్నీ శాశ్వతమైనవిగా సత్యమైనవిగా నీకు కనిపిస్తున్నాయి నాయన. ఈ దేహం నేను అనుకునేసరికి ఇంత భ్రాంతి కలుగుతోంది. అహంకారం నశిస్తే ఆ చిస్వరూపమైన ఆత్మయే శేషించి ఉంటుంది. కుండ నశిస్తే ఆకాశము నిలిచి ఉంటుంది. కుండ ఉంటే రెండవది ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ నశించేసరికి ఉన్నది ఏకవస్తువే. అలాగే నేను దేహం నన్న భావన పోయేసరికి ఆ ఏకమైన ఆ ఆత్మస్వరూపమే ప్రకాశిస్తుంది. అప్పుడు నామరూపమయమైన ఈ జగత్తు, నామరూపమయమైన ఈ జగత్తు యావత్తు పరిచ్ఛిన్నముగా తోచే సత్తా మాత్రంగా సాక్షాత్కరిస్తుంది. అప్పుడు ఇంకేముంది? ఒకే ఒక ఆకాశం కదా, ఇన్ని ఆకాశాలు లేవు కదా. అలాగే దేహం నేనన్న ఈ రెండవ నేనొకడున్నాడన్న అజ్ఞాన భావన నశిస్తే చాలు. నామరూపమయమైన ఇంతసేపు నీకు ఈ నామరూపాలతో కనిపిస్తున్న జగత్తంతా, పరిచ్ఛిన్నముగా తోస్తున్న ఈ జగత్తంతా సత్స్వరూపంగానే నీకు అనుభవానికి వస్తుంది. అంతదే ఉన్నది ఆకాశమే. దానిలో ఉన్నట్టు తోచేదేది ఉండనిదే, ఉన్నది ఆ ప్రకాశమే. ఏదైనా ఉన్నది అంటే ప్రకాశంలోనే ఉన్నట్టు తోస్తుంది. విడిచి ఏదీ లేదు. ఉన్నది ప్రకాశమే అన్న జ్ఞానం స్థిరపడితే తోచేటి జ్ఞానాలు కూడా ఉండవు. అహంకారం సత్తు కాదు కనుక నామరూపాలు నిజాలు కావు. అహంకారం సత్యమైంది కాదు కదా, కనుక దానివల్ల ఉన్న నామరూపాలు కూడా నిజాలు కావు. ఆత్మీయ సత్ అయింది. ప్రపంచం కూడా ఆత్మగా సత్యము అనిపిస్తుంది. అవునా? ఆత్మస్వరూపంతో చూస్తే అంతా సద్వస్తువే, విడిచేది లేదు అనిపిస్తుంది అని మనకి తోస్తుంది. జీవులు చైతన్య స్వరూపులుగా గోచరించడానికి కారణం, మనందరం కదిలి మెదిలి అన్ని పనులు చేసేస్తున్నాం కదా, ఆలోచన చేసేస్తాం, ప్లాన్లు చేసేస్తాం, ఘనఘనగా కార్యాలు చేసేస్తూ ఉంటాం కదా. అలా ఉండడానికి గోచరించడానికి కారణం ఏమిటి? ఇదిగో అవిద్యారూపమైన అహంకార పిశాచమే. ఇది జడమే, శరీరానికి చైతన్యం ఉందా? లేదమ్మా. ఆ కుండ దానికి అదే కదిలి మెదలగలదటే? లేదు. మరి ఈ శరీరం కదిలి మెదులుతున్నట్టు దానికి అదే పనులు చేసేస్తున్నట్టు అనిపిస్తుంటే అజ్ఞానం కదూ. ఒక కుండ దానికి అదే అలా ఇలా కదిలేస్తుంటే అమ్మ బాబాయ్ అదేమిటి కుండ అలా కదిలేస్తుంది, దాన్ని ఏ దెయ్యమో పట్టిందేమో అనుకోము. ఏదో మాయ అలా దాన్ని కదిలించేస్తుంది అనుకుంటామా లేదా? అహంకార దయ్యం పట్టిన ఈ దేహం అమ్మ. అందుచేత మనము ఈ దేహంతో కదిలి బదిలి నేనే ఇవి చేస్తున్నా అవి చేస్తున్నా, అలా చేసా ఇలా చేసా ఇలాగే చేస్తా అని అనుకుంటున్నాము అంటే అదిగో అజ్ఞాన రూపమైన అహంకార పిశాచము వల్ల అలా అనుకుంటున్నావు. అసలు ఈ దేహము శుద్ధ జడము, అది కదలలేదు మెదలలేదు. అది చైతన్య శక్తి. నేనే ఇలా చేస్తా నేనే అలా చేస్తాను అనుకుంటూ ఉంటే అది అహంకార పిశాచం. అలా అనుకుంటూ మనకి అలా అనిపించేలాగా చేసేస్తుంది. ఈ అహంకారం నశిస్తే, అలా అనుకునే ఆ భావన పోతే జడమే శరీరం జడంగానే ఉంటుంది,
చైతన్యమైన నీవు చైతన్యంగానే ఉంటావు. ఉమ్, అప్పుడు ఆ ఆత్మ దృశ్యమాత్రులైన జీవుల ఎరుకకు ఎరుకగా చిదాకాశంగా గోచరిస్తుంది. ఉమ్, అప్పుడు ఆ ఆత్మ దృశ్యమాత్రులైన జీవుల ఎరుకకు, ఇప్పుడు మన తెలివికి ఉమ్, కదా, దృశ్యం తెలియబడేటువంటి మన తెలివికి, ఈ తెలివికి ఆ ఎరుకయే, ఆ తెలివే ఎరుకకు కూడా ఎరుక అదే. ఉమ్, ఆహా, ఆ చిదాకాశమే అన్నిటిలోనూ నిండి ఉంది. ఆ చిస్వరూప సన్నిధానంలో ఊరికే ఈ దేహాలు అలా కదులుతున్నాయంటే దీన్ని కదిలించే ప్రత్యేకమైన నేను అనే అహంకార పిశాచమేదీ లేదు. ఉమ్, అని దృశ్యమాత్రములైనటువంటి ఈ జీవుల ఎరుకకున్నో ఎరుకగా ఆ చిదాకాశమే సాక్షాత్కరిస్తుంది. అంతా అఖండ పరమాత్మే. దానిలోనే దేహాలు దాని ప్రారంధాలకు అనుగుణంగా కదులుతున్నాయి, పుడుతున్నాయి, పెరుగుతున్నాయి, అలాగో ఎలాగో బతుకుతున్నాయి, చేస్తున్నాయి. అంతే. ఉమ్, ఇక్కడ ఎవడు ప్రత్యేకంగా నేను నేనంటూ దీని చేత చేయించేవాడు, చేసేవాడు, ఇదే నేను అనుకునేవాడు ఇక లేడు. ఉమ్. ఉన్నాడా? లేడమ్మా. ఉంటే వాడు మరి వాడికి వస్తాయి రాగాలో, రోగాలో, ఏడుపులో, పెడబొబ్బలో, దుఃఖాలు. ఉమ్, వాడికి తప్పవు. ఉమ్, వాడి నిజస్వరూపం గురు బోధ ద్వారా స్పష్టంగా తెలుసుకుంటే వాడు లేనివాడేం తెలుస్తుంది. ఇక దుఃఖమేది, భయమేది? అదే పూర్తి శోక నివృత్తి. ఉమ్, సుఖరహితమైన వేదనా స్వరూపమైన అహంకార కారణంగానే ఇంద్రియ విషయములు సుఖదాయకాలుగా గోచరిస్తున్నాయి. సుఖము లేనిది, బాధాకరమైనది అయిన అహంకారం. అహంకారం యొక్క లక్షణం ఏమిటి? సుఖము కానిది, బాధాకరమైనది అహంకారం. ఉమ్, దాని కారణంగానే ఇగో ఈ ఇంద్రియ విషయాలు, అది ఎంత సుఖం, అది ఎంత సుఖం అని చెబుతూ ఉంటుంది. అది నీకు సుఖాన్ని ఇచ్చే వాటిగా ఉన్నాయి ఇంద్రియాలు. ఉమ్, అది అహంకార కారణంగా అవునమ్మా. సుఖరహితమైన ఉమ్, దుఃఖపూరితమైన ఇంద్రియ విషయాలు సుఖాలనిచ్చే వాట్లుగా కనపడుతున్నాయి. జాగ్రత్త, ఇది నిజంగా సుఖమిస్తుందా, నిజంగా సుఖమిస్తుందా అని ఆలోచించి అప్పుడు ఆ ఇంద్రియ విషయంలోకి వెళ్ళు. ఉమ్, ఆలోచించం కదా, అనిపిస్తే చాలు. నాకు ఇలా అనిపించింది, నాకు ఇదే అలవాటు, నేను ఇదే చేస్తా, అంతే తప్ప ఇది నిజంగా సుఖమా, ఇది నిజంగా శాంతా అని ఒక్కసారైనా ఒక్క ఇంద్రియ విషయం పట్ల నువ్వు ఆలోచించవా? అలా ఆలోచించనివ్వదు ఈ అహంకారం. ఉమ్, అది సుఖం, అది సుఖం, అది ఆనందం, అది గొప్ప, అది అనుకుంటే తోసేస్తుంది అంతే. ఇంకా తోపుల్లో పడి ఇంకా అంతే కొట్టుకుపోతా ఉంటాం. ఉమ్, కాబట్టి ఈ అహంకారం ఏదా అని చూస్తే అహంకారం నశించి స్వరూపమే మిగిలి ఉంటుంది. ఉమ్, అప్పుడు ఆత్మ సకల భౌతిక సుఖాలకు ఆధారమైన ఆనంద స్వరూపముగా సాక్షాత్కరిస్తుంది. ఓహ్, ఏకమై ఉన్న చిన్మాత్ర స్వరూపమే ఉన్నది ఉన్నది అంతే. అక్కడ నేను అన్నది కూడా లేదు. దానిలో ఏమున్నది? ఏమీ లేదు. దానిలో ఏమీ లేదు. ఉందా? సూర్యుడిలో ఏదైనా ఉందా దృశ్యం? లేదమ్మా. సూర్యుడికి ఏమైనా దృశ్యం ఉందా? సూర్యుడికి మరి ఏ దృశ్యమూ లేదుగా. కానీ సూర్యుని ప్రకాశంలో శతకోటి ఉండుగాక, సూర్యుడికి ఏమీ లేదుగా. లేదు. అలా నిశ్చిన్మయ స్వరూపంలో సూర్యుడు శతకోటిని నేను వెలిగిస్తున్నానని కూడా అనుకోడుగా. అలాగే నీవు గనక నీ స్వరూప ప్రకాశంలో నిలిచి ఉంటే ఆత్మస్వరూపుడైన నీవు స్వయంగా ప్రకాశిస్తూ ఉంటావు. దాని యందు
నేను ఇవి ప్రకాశింపచేస్తున్నా, అవి ప్రకాశింపచేస్తున్నా, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని సూర్యుడు ఎట్లా అనుకోవడం నీకు కూడా అలా అనిపించదు. సూర్యుడికి ఇవేవి లేవు. సూర్యుడి యొక్క ప్రకాశమే ఉంది. అలాగే నీ ఆత్మ సూర్యుడికి ఇవేవీ లేవు, ప్రకాశమే ఉంది. దానికే బ్రహ్మవామ గారు ఏమీ లేని దానిలో ఏముంటుంది, ఇది ఉందది ఉందన్న నీ భ్రమ తప్ప అది దేహం నువ్వు అనుకుంటున్నావు గనక. అవునా? సూర్యుడికి ఏమున్నాయి చెప్పు? ఏమీ లేవమ్మా, ప్రకాశమే ఉందమ్మా. మరి సూర్యుని వెలుగులో ఎన్ని లేవు, కానీ ఇన్ని ఉన్నాయని సూర్యుడు అనుకుంటున్నాడా? లేదమ్మా. అనుకోకపోతే సూర్యుడు వెలగడం లేదా? అలాగే నీ నిజస్వరూపంలో నీవు చిస్వరూపానివై ఉంటే ఏమీ లేనట్లు నీకు ఏమీ లేదు. ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయని అన్నిటినీ వెలిగింప చేస్తున్నా అవి ఉన్నాయని సూర్యుడు అనుకోడు. అలాగే నువ్వు కూడా ఇది ఉన్నాయి, అవి ఉన్నాయని అనుకోవాల్సిన అవసరం లేదు. అనుకోపోయినా ఉన్నావు. అవునా? ఈ ఆత్మ సూర్యుని ప్రకాశంలోనే ఇప్పుడు ఉదాహరణగా చెప్తున్న బాహ్య సూర్యుడు కూడా ప్రకాశిస్తున్నాడు. అది ఇంకా అంతకంటే మరి ఇంకేం చెప్పనమ్మా. అవునమ్మా. అందుచేత మనం ప్రతి క్షణము శాశ్వతమైన శరీరమే నేననే అభిమానం వదిలిపెట్టాలి. ఈ అహంకారపూరితమైన ఈ అభిమానం నశిస్తేనే, చీకటి తొలగితేనే, మబ్బు తొలగితేనే సూర్యప్రకాశం తెలియబడినట్లు నేను జీవుణ్ణి దేహాన్నన్న భావన తొలగితే నీ ఆత్మ ప్రకాశం వెలువై ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ జీవులు ఈ దేహంతో చైతన్యవంతులుగా తిరుగుతున్నారు, ఇది శక్తి నేను ఇచ్చేస్తున్నా, అది చేస్తున్నా నీకు అనిపించడానికి కారణం ఏమిటంటే, ఇదిగో అహంకార పిశాచం జడవైన దేహం దానికదే అన్నీ చేసేస్తున్నట్లుగా భ్రమింప చేస్తుంది. ఎప్పుడైతే ఈ అహంకారం అనేది నశిస్తే ఇక ఏకైక ప్రకాశమైన పరమాత్మే నీ స్వరూపమే ప్రకాశిస్తూ ఉంటుంది. అహంకారం నశిస్తే చాలు, ఆత్మ సచ్చిదానంద స్వరూపమై నీవు నువ్వుగా ప్రకాశిస్తూ ఉంటావు. కాబట్టి అహంకారం అంటే నేను జీవుడను దేహాన్ని అన్న భావన. కాబట్టి నేను అన్న భావనే మిగతా భావాలకి కారణం. కాబట్టి నేనని అనుకోకుండా ఉండు అంతే అని చెప్తున్నారమ్మా.